హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మార్కెట్ అనాలిసిస్. ఈరోజు మన స్టాక్ మార్కెట్లో కాస్త స్ట్రాంగ్ అప్సైడ్ మూవే ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే హయ్యర్ లెవెల్స్లో నిలబడలేకపోయినాయి. ఇప్పుడు వచ్చిన పాజిటివ్ మూవ్ అనేది ఇది మనం నమ్మొచ్చా, లేదంటే ఇది టెంపరీ బౌన్స్ మాత్రమేనా? ఎందుకంటే ఈ రోజు వచ్చిన మూవ్లో కొంత స్మార్ట్ మనీ కాస్త పార్టిసిపేట్ చేసినట్టుగా సంకేతాలు కనపడుతున్నాయి. కానీ ఇంకా కొన్ని కీలక రిస్క్లు మాత్రం అంతే ఉన్నాయి. ఈ వీడియోలో ముఖ్యంగా మనము ఈ రోజు మార్కెట్ ఎందుకు పెరిగింది, అట్లానే నిన్నటి రోజున మార్కెట్ అంత విపరీతంగా ఎందుకు ఫాలో అయిన విషయాలు కూడా పూర్తిగా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఎఫ్ఐఐస్, డిఐఐస్ నిన్నటి రోజున ఏ విధమైన పార్టిసిపేషన్ ఉంది, అట్లానే ఏ సెక్టార్స్ మార్కెట్ని అప్ సైడ్ మూవ్ చేసినాయి, ఏ సెక్టార్స్ స్పెసిఫిక్గా డ్రాగ్ చేసినాయి. దాంతో పాటుగా మండేకి ముఖ్యమైన లెవెల్స్, సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది, అది చార్ట్ చూస్తూ ఐడెంటిఫై చేస్తూ మండే కోసం ఎటువంటి న్యూస్ని మనం అబ్జర్వ్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుని ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ముందుగా ఈ రోజు మార్కెట్లో కనుక చూస్తే 50 పాయింట్ల వరకు లోయర్ సైడ్ ఓపెన్ అయ్యి 25,380 లెవెల్స్ వరకు కూడా రీచ్ అవుతూ అక్కడి నుంచి 10 o'clock టైంలో రికవరీ రావడంతో కంటిన్యూస్గా ఈ రోజంతా కూడాను పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ 12 o'clock తర్వాత ఒక డిప్ తీసుకున్నప్పటికీ కూడాను అది రికవరీ అవుతూ క్లోజింగ్ సమయానికి 116 పాయింట్ల లాభంతో 25,570 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక ఈ రోజు వచ్చిన రికవరీని మనం నమ్మొచ్చా అంటే, నిన్న వచ్చినటువంటి బిగ్గెస్ట్ ఫాల్ కి నిన్న బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దానికి స్లైట్ రికవరీ అవుతూ ఈ రోజు కాస్త పాజిటివ్గా మూవ్ అయింది. మన రెగ్యులర్ పార్టిసిపెంట్స్ డిఐఎస్ ఈ రోజు మార్కెట్లో పర్చేజ్ చేసినట్టుగా అనుకోవాలి. మనము ఈ రోజు ఆల్మోస్ట్ 2,600 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు పర్చేజ్ చేయడంతో సెకండ్ హాఫ్ లో కాస్త మార్కెట్ రికవరీ బాట పట్టిందని చెప్పుకోవచ్చు. మండేకి ఇది కంటిన్యూ అవుతుందా అంటే, ఓవర్ వీకెండ్ వచ్చే న్యూస్ ను బట్టి మన మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మండే మార్నింగ్ మాత్రం. ఇక నిన్నటి ఫాల్ గురించి చాలా మంది కొన్ని ఛానల్స్ లో ఫెడ్ మినిట్స్ కారణం అని చెప్తా ఉన్నారు. అది ఎలాగో నాకైతే ఏం అర్థం కాలేదు. ఫెడ్ మినిట్స్ మూలంగా అయితే యుఎస్ మార్కెట్స్ ఫాలో అవ్వాలి కదా. 18వ తారీఖు నైట్ యుఎస్ మార్కెట్స్ ఫాలో అవ్వలేదు. అట్లీస్ట్ ఏషియన్ మార్కెట్స్ 19వ తారీఖు ఓపెన్ అయిన తర్వాత ఏషియన్ మార్కెట్స్ అన్నా ఫాలో అవ్వాలి కదా. అందుట్లో కూడా బిగ్గెస్ట్ ఫాలో అయితే లేదు. ఫెడ్ మినిట్స్ గురించి కనుక మన మార్కెట్ అంత సివియర్గా ఫాలో అయితే కనుక అదర్ మార్కెట్స్ కూడాను, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడాను ఫాలో అవ్వాలి. మన మార్కెట్స్ కంటే ముందు ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ ఏది ఫాలో అవ్వలేదు. అంతకుముందు క్లోజ్ అయిన ఫెడ్ మినిట్స్ వచ్చేటప్పటికి యుఎస్ మార్కెట్స్ ఓపెన్లోనే ఉన్నాయి. అంటే ఫెడ్ మినిట్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 2.5 hours ట్రేడ్ అయినాయి యుఎస్ మార్కెట్స్. అప్పుడు కూడాను ఎటువంటి ఫాల్ లేదు. మరి మన మార్కెట్స్కే ఫెడ్ మినిట్స్ ఎందుకు నెగిటివ్గా ఏర్పడ్డాయి? అదేమో మరి అటువంటి అనాలిసిస్ ఏమో నాకు అర్థం కాలేదు. పైగా మన మార్కెట్స్ ఓపెన్ టైంకన్నా కాస్త నెగిటివ్గా మూవ్ అవ్వాలి కదా ఫెడ్ మినిట్స్ కారణంగా కనుక పడే పని కనుకైతే. కానీ ఫస్ట్ 30 minutes అంత ఫాల్ లేదు. యాక్చువల్గా 50 points పాజిటివ్గా ఓపెన్ అయినాయి నేను నిఫ్టీ. అంతేకాదు మన మార్కెట్స్ లోయర్ లెవెల్కి మూవ్ అయ్యేటప్పుడు యుఎస్ మార్కెట్స్ ఫీచర్స్లో కూడా అంత నెగిటివిటీ లేదు. సో నేనైతే నిన్నటి ఫాల్కి ఫెడ్ మినిట్స్ రీజన్ అని మాత్రం అనుకోవడం లేదు. ఇంకా కొన్ని ఛానల్స్లో అయితే ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఈ ఫాల్ వచ్చిందని చెప్పేసి అన్నారు. అది కూడా నిన్న రైజ్ అవ్వలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆ టెన్షన్స్ ఉన్నాయి. యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ని రైజ్ చేస్తూనే ఉంది. ఇరాన్ చుట్టుపక్కల ప్లేసెస్లో యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ని రైజ్ చేస్తూనే ఉంది. అట్లానే ట్రంప్ వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు. నిన్నే ఈ టెన్షన్స్ అన్ని రైజ్ అయిపోలేదు. మరి మన మార్కెట్లో వచ్చిన ఫాల్కి ఈ ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ కారణం ఎట్లా కారణం అవుతుందో నాకైతే అది కూడాను కాస్త రీజనబుల్గా అనిపించట్లేదు. ఇంకా కొన్ని ఛానల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అంటున్నారు. ఏమి ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినాయి మార్కెట్స్? ఏదన్నా ఆల్ టైమ్ హైకి వెళ్ళినాయా? 26,500, 27,000కి వెళ్ళినాయా? స్మాల్ క్యాప్స్ కానీ, మిడ్ క్యాప్స్ కానీ, లార్జ్ క్యాప్స్ కానీ ఏవి అంత విపరీతమైన హైయర్ సైడ్ మూవ్ అయినాయి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి? మరి ప్రాఫిట్స్ బుక్ అయినాయి కూడా నేను పెద్దగా ఇచ్చేయట్లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఇది పూర్తిగా ఎక్స్పైరీ మూవీ అనుకుంటున్నాను. అయితే నిన్న మీరు కనుక చూస్తే, చార్ట్ కనుక చూస్తే 15 minutes క్యాండిల్ పెట్టుకొని చూస్తే కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. ఎక్కడ రైజ్ అనేది ఎక్కడా లేదు. మార్కెట్లో ఏ కోశాన ఏ నిమిషం కూడాను
ఒక రైజ్ అవడానికి ఒక ప్రయత్నం కూడా జరగలేదు, కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. మీరు ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఏతావాత మనం అర్థం చేసుకోవాల్సిందంటే మార్కెట్లో ఇటువంటి మూవ్స్, ఇటువంటి కారణం లేకుండానే, ఇటువంటి రీజన్ మనకి చూపించకుండానే మార్కెట్లో ఇటువంటి మూవ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో. ఇక ఈ రోజు మార్కెట్లో పార్టిసిపేట్ చేసిన సెక్టార్స్ ఏమున్నాయి, ఏ సెక్టార్స్ మనకి మార్కెట్కి హెల్ప్ చేసినాయి అనేది కనుక చూస్తే, నిఫ్టీ ఆటో 0.41% పాజిటివ్గా క్లోజ్ అయితే, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ మరలా ఒకరోజు స్ట్రాంగ్గా 1.68% స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. అట్లానే నిఫ్టీ మెటల్ కూడాను 1.25% స్ట్రాంగ్గా మూవ్ అయింది. నిఫ్టీ ఐటీ మరలా ఇంకొక రోజు 1% వరకు నెగిటివ్గా మూవ్ అయింది. ఈరోజు ఐటీ స్టాక్స్ కాస్త మార్నింగ్ అవర్స్లో కాస్త పాజిటివ్గా మూవ్ అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో వచ్చిన సెల్ ఆఫ్ తోటి మరలా ఒకసారి డౌన్ సైడ్ మూవ్ అయినాయి. ప్రైవేట్ బ్యాంక్స్ 0.52% పాజిటివ్గా మూవ్ అయితే, రియాలిటీ 0.35% పాజిటివ్గా మూవ్ అయినాయి. అక్రాస్ సెక్టార్స్ మీరు టోటల్గా 21 సెక్టార్స్ కనుక చూస్తే 16 సెక్టార్స్ పాజిటివ్గా స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఒక 5 సెక్టార్స్ మాత్రము, నిఫ్టీ మీడియా, మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ కంపెనీస్, నిఫ్టీ కెమికల్స్, నిఫ్టీ ఐటీ, మిడ్ అండ్ స్మాల్ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ మాత్రము ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఈ రోజు నెగిటివ్గా మూవ్ అయినాయి. ఇక ఈ రోజు పార్టిసిపెంట్స్ విషయానికి వస్తే, డిఐఎస్ 2637 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే, ఎఫ్ఐఎస్ 934 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేయడం చూసాము. అయితే ఎఫ్ఐఎస్ ఈ మధ్య కాలంలో కాస్త బయర్స్గా ఉన్న వాళ్ళ ఇటువంటి భయాలతోటి, జియో పొలిటికల్ టెన్షన్స్ తోటి మరలా ఒకసారి నెగిటివ్గా టర్న్ అవుతున్నారు. వాళ్ళ సెల్లింగ్ క్వాంటిటీ మాత్రం అంత హెవీగా లేదు. సో ఓవరాల్గా వాళ్ళ యాక్టివిటీయే తగ్గిందని చెప్పుకోవచ్చు. మీరు ఇంతకుముందు రోజుల్లో చూస్తే కనుక వాళ్ళ ఓవరాల్ యాక్టివిటీ 15,000 to 16,000 crores వాళ్ళ ఓవరాల్ టర్న్ ఓవర్ ఉంటే, ఇప్పుడు అది 8,000 10,000 crores టర్న్ ఓవర్ మాత్రమే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 40% 45% వాళ్ళ టర్న్ ఓవర్ అనేది తగ్గింది. ఇది ఎందుకనేది కూడా అర్థం కావట్లేదు. కాకపోతే నేను ఒక్కటైతే అనుకుంటున్నాను, చైనా నుంచి ఫ్లో వస్తుందేమో, ఇంతకుముందు ఫండ్ ఫ్లో వస్తుందేమో. లాస్ట్ 1 week నుంచి వాళ్ళు హాలిడేలో ఉన్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా వాళ్ళు 1 week హాలిడేలో ఉన్నారు. దాని మూలంగా ఏదన్నా పార్టిసిపేషన్ తగ్గిందా? 15,000 టర్న్ ఓవర్ ఉండే పార్టిసిపేషన్ ఇప్పుడు 10,000 crores టర్న్ ఓవర్కే వచ్చింది. వాళ్ళు హాలిడే నుంచి వచ్చిన తర్వాత ఏదన్నా మార్కెట్లో మరలా ఈ టర్న్ ఓవర్ పెరుగుతుందేమో చూద్దాం. ఓకే, మనం చార్ట్ చూస్తూ నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేస్తూ మండేకి ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు, అంటే ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది కదా మనకి నిఫ్టీ ఎక్స్పైరీ, మండే ఏదైనా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మీరు చార్ట్ చూస్తే కనుక ఈరోజు 25,570 దగ్గర క్లోజ్ అయింది. ఇంతకుముందు రోజుల్లో మనం 25,570 అనేది కాస్త సపోర్టు రెసిస్టెన్స్, ఆ రెండు లెవెల్ 25,570 అనేది కాస్త క్రూషియల్ లెవెల్ అనుకున్నాము. ఇప్పుడు అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. మండే కనుక మనకి ఎటువంటి న్యూస్ లేకపోతే, కాస్త పాజిటివ్గా ఓపెన్ అయితే కనుక 25,750 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 25,750 కనుక క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 25,920 ఆ లెవెల్ వరకు కూడాను టెస్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి రివర్స్ అవుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అనేది మనం ఒక 15 minutes క్యాండిల్ లేదంటే 1 hour క్యాండిల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా డెసిసివ్గా కనుక 25,750 లెవెల్స్ కంటే అప్ సైడ్ మూవ్ అయితే 25,920 వరకు కూడాను టెస్ట్ చేసే అవకాశం ఉంది మండే. ఎందుకంటే అక్కడి నుంచే ఫాల్ అయింది. 25,920 లెవెల్ దగ్గర నుంచే మొన్నటి రోజున ఫాల్ అయింది. ఓకే, సో కాబట్టి 25,750 క్రాస్ చేస్తుందా లేదా చెక్ చేయాలి. అదే డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక, ఏది 25,570 నుంచి కనుక ఏదన్నా లోయర్ సైడ్ మూవ్ అయితే 25,380 లెవెల్ అనేది కాస్త క్రూషియల్ లెవెల్. ఈ రోజు కూడాను అప్రాక్సిమేట్గా అదే లెవెల్ దగ్గర లో లెఫ్ట్ ఫామ్ చేసింది. నిన్న కూడాను అప్రాక్సిమేట్గా 25,370 వరకు వచ్చింది. అంతకుముందు 4 days బ్యాక్ కూడాను ఏది 16th of February కూడాను 25,370 వరకు వచ్చింది. సో అందువల్ల ఆ 25,370 380 లెవెల్స్ అనేవి మనకి కాస్త క్రూషియల్ ఉంటుంది లోయర్ లెవెల్లో. అది క్రాస్ చేసి బిలో సైడ్ కనుక వస్తే 25,100 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనం అనుకున్నాము 25,100 వరకు ఎప్పుడు ఆ ట్రేడ్ డీల్ న్యూస్ వచ్చిన రోజు గ్యాప్ అప్ అయింది కదా, అప్పుడు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లోయర్ పాయింట్ వచ్చేసేసి 25,100. ఆ 25,100 వరకు ఏదైనా టెస్ట్ చేస్తుందేమో, గ్యాప్ ఫిల్ చేస్తుందేమో చూడాలి. నెగిటివ్ సైడ్ మూవ్ అవుతూ 25,400 25,300 లెవెల్స్ కనుక వస్తే మనము చూసిన ఎక్స్పైరీ కోసము 25,000 అండ్ బిలో లెవెల్స్కి సంబంధించిన పుట్స్ని మనము సెల్ చేసుకోవచ్చు స్లోగా గ్రాడ్యువల్గా. ఇది మండే మార్నింగ్ కాబట్టి. అదే మండే ఆఫ్టర్నూన్ అయితే
మీరు 25,350 380 లేదంటే 400 లెవెల్స్ కనుక వస్తే మీరు 24,600 24,800 లెవెల్స్ వరకు కూడా మీరు సెల్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అదే డెసిసివ్గా 25,380 కంటే బిలో లెవెల్స్ కనుక మూవ్ అవుతూ ఉందనుకోండి, మీరు ఆ పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతూ 25,100 వరకు టెస్ట్ చేస్తుందేమో మనం వెయిట్ చేయాలి. ట్యూస్డే మార్నింగ్ ఏదన్నా 25,100 వరకు ఎక్స్పైరీ డే, అది మంత్లీ ఎక్స్పైరీ అవుతుంది కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ చాలా వాలటైల్ మూవ్ ఉండే అవకాశం ఉంది ఈసారి. ఎందుకంటే మంత్ అంతా కూడాను విపరీతమైన వాలటిలిటీ చూపించింది మనకి. ఫిబ్రవరి 2 దగ్గర నుంచి, ఫిబ్రవరి 2 25,100 దగ్గర నుంచి 26,300 లెవెల్స్ వరకు వెళ్తూ లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడాను విపరీతమైన వాలటిలిటీ చూపించింది మార్కెట్లో. 26,000 వరకు వెళ్ళటం, 25,300 వరకు రావటం. సో ఇంత వాలటిలిటీ చూపించింది కాబట్టి ఎక్స్పైరీ డే ఇంకా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. మీరు ఎక్స్పైరీ ట్రేడ్స్ మాత్రం ఈసారి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకోవాలి. కంప్లీట్గా మీరు స్టాప్ లాస్ లేకుండా మీరు ట్రేడ్స్ని హోల్డ్ చేయొద్దు, స్టాప్ లాస్తోనే హోల్డ్ చేయాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు అక్కడ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.